హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవజ్యోతి టాక్స్. బొమ్మరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా కుటుంబం అంతా కలిసి చేసుకునే పండుగలా సాగింది. ఇంట్లో వినాయక పూజ దగ్గర నుంచి మొదలైన సందడి కిరణ్ గ్రాండ్ ఎంట్రీతో మరింత కలర్ఫుల్గా మారింది. అమ్మా నాన్నల షష్ఠి పూర్తి వేడుకల కోసం బామ్మగారు పెట్టిన పెళ్లి చూపుల రూల్, కొడుకులు వర్సెస్ కోడళ్ళ మధ్య జరిగిన సరదా సవాళ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకవైపు ఇంట్లో ఇంత సందడి జరుగుతుంటే మరోవైపు మేఘన ఎలాంటి కుట్రకు తెరలేపింది? ఈరోజు ఎపిసోడ్లో జరిగిన ఆ పూర్తి విశేషాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ పూర్తి రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హైలైట్ స్టోరీలోకి వెళ్దాం. ఇల్లంతా పసుపు, నారింజ రంగు బంతిపూలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో కలకల్లాడుతోంది. వినాయకుడి విగ్రహాన్ని పూలమాలతో సుందరంగా అలంకరించి పీఠంపై ప్రతిష్ఠించారు. పంతులు గారి వేద మంత్రాల మధ్య తండ్రి, తల్లి సాంప్రదాయ వస్త్రధారణలో పూజా పీటలపై కూర్చొని నిష్ఠగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చుట్టూ కుటుంబ సభ్యులందరూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి వేడుకను వీక్షిస్తూ ఉన్నారు. బామ్మగారు కూడా ఎంతో ఆనందంగా పూజలో పాల్గొంటూ కుటుంబ క్షేమం కోసం ఆశీర్వదిస్తూ ఉంటుంది. పూజ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఇంట్లోని వ్యక్తి ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి కిరణ్ సార్ వస్తున్నారు అని బిగ్గరగా అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా అందరి ముఖాల్లో 1000 వోల్టుల వెలుగు నిండుతుంది. పూజలో ఉన్న తల్లిదండ్రులు, బామ్మగారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఉంటారు. ఎంట్రన్స్ వద్ద పసుపు రంగు కుర్తా, తెల్లటి పట్టు పంచె, కండువాతో ఎంతో హుందాగా చిరునవ్వుతో కిరణ్ ఇంట్లోకి అడుగు పెడతాడు. ఆ సమయంలో వినిపించే నేపథ్య గీతం ఆ సన్నివేశాన్ని మరింత రసవత్తరంగా మారుతూ ఉంది. కిరణ్ను చూడగానే వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, అంతులేని వాత్సల్యం కనిపిస్తుంటాయి. కిరణ్ రాకతో అందరి ముఖాల్లో నవ్వులు విరబూస్తాయి. అందరూ నవ్వుతూ సంబరపడుతుంటే ఒకరిద్దరి ముఖాల్లో మాత్రం అసూయ లేదా ఆలోచనలో కూడిన గంభీరమైన భావాలు కనిపిస్తాయి. కిరణ్ నేరుగా పూజా స్థలానికి చేరుకొని భక్తితో చేతులు జోడించి పూజలో కూర్చున్న తన తల్లిదండ్రుల దగ్గరకు వస్తాడు. ప్రేమతో తండ్రి భుజంపై చేయి వేయగా తండ్రి ఎంతో ఆప్యాయంగా కిరణ్ చెంపను నిమిరి ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. తల్లి ప్రేమ నిండిన చూపులతో కొడుకును చూస్తూ మురిసిపోతుంది. కిరణ్ రాకతో ఆ ఇంట పూజ మహోత్సవం రెట్టింపు సంతోషంతో ఉంటుంది. గణపతి పూజ పూర్తయిన తర్వాత పంతులు గారు పూజాపీఠంపై ఉన్న దంపతులను, కుటుంబ సభ్యులందరినీ ఉద్దేశించి షష్ఠి పూర్తి విశిష్టతను వివరిస్తూ ఉంటారు. గురుగ్రహం ఒక రాశిని చుట్టి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అలాంటి 5 చక్రాలు పూర్తయ్యేసరికి 60 ఏళ్లు నిండుతాయని చెప్తారు. ప్రభవం నుంచి క్షయ వరకు 60 సంవత్సరాల కాలాన్ని ఒక సంపూర్ణ వృత్తంగా పరిగణిస్తారని తెలియజేస్తారు. 60 ఏళ్ల జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాల నుంచి విముక్తి పొంది మిగిలిన జీవితాన్ని భగవంతుని చింతనలో, ధర్మ మార్గంలో గడపడానికి ఒకరికొకరు తోడుగా ఉన్న దంపతులకు ఇది రెండవ వివాహం లాంటిదని పంతులు గారు బోధిస్తూ ఉంటారు. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు అందరూ కలిసి జరుపుకోవడం వల్ల కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయని చెప్తూ నేటి నుంచి 5 రోజుల పాటు ఈ షష్ఠి పూర్తి వేడుకలు నిర్విఘ్నంగా జరగాలని దీవిస్తూ వేద మంత్రాలతో ఆశీర్వదిస్తూ ఉంటారు. అందరూ భక్తితో దండం పెట్టుకుంటుంటే ఒక కోడలు మేఘన సభ్యురాలు మాత్రం మనసులోనే విషం చిమ్ముతూ ఆలోచిస్తూ ఉంటుంది. విఘ్నాలు తొలగిపోవాలని మీరందరూ ఆశీర్వదిస్తుంటే ఆ విఘ్నాలను, ఈ ఇంటి వినాశనాలను సృష్టించడానికి నేను ప్రతిక్షణం ప్రయత్నిస్తాను అని తీవ్రమైన క్రోధంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ దేవుడు దయ ఈ కుటుంబం వైపు కాదు, నా వైపు ఉందని అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ పగతో శబ్దం చేస్తుంది. పూజ తర్వాత కుటుంబ సభ్యులందరూ హాల్లో సోఫాలో కూర్చొని షష్ఠిపూర్తి ఏర్పాట్లపై చర్చిస్తూ ఉంటారు. కొడుకు, మనవడు పెన్, బుక్ పట్టుకొని ముందుగా చుట్టాల లిస్టు ప్రిపేర్ చేద్దాం అనగానే బామ్మగారు అడ్డుపడతారు. మా చుట్టాలను పిలవడం తర్వాత సంగతి, అంతకంటే ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అని అంటూ ఉంటారు. అసలు విషయం ఏమిటని అడుగ్గా షష్ఠి పూర్తిలో భాగంగా ముందుగా మీ అమ్మా నాన్నలిద్దరికీ పెళ్లి చూపులు జరిపించాలి అని బామ్మగారు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అత్తయ్య మామయ్యలకు పెళ్లి చూపులు జరిపించడమా అని హారికతో పాటు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. మళ్ళీ పెళ్లి చేస్తున్నప్పుడు
ఆనవాయితీ ప్రకారం పెళ్లి చూపుల నుంచే వేడుక మొదలవ్వాలి అని బామ్మగారు నవ్వుతూ స్పష్టం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మీ అందరికీ ఇంకొక విషయం చెప్తాను వినండి అంటూ బామ్మగారు తదుపరి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటారు. బామ్మగారు పెళ్లి చూపుల ఏర్పాట్లపై మరింత స్పష్టతనిస్తూ ఆసక్తికరమైన నిబంధనలు పెడతారు. ఈ పెళ్లి చూపులకి మీరే పెద్ద మనుషులుగా వ్యవహరించాలి. మావయ్య గారు వైపు పెళ్లి కొడుకు తరపున పెద్దలుగా ఉండాలి. అమ్మగారి వైపు పెళ్లి కూతురు తరపున పెద్దలుగా ఉండాలి. హారిక కల్పించుకొని, బామ్మ అసలు షష్ఠి పూర్తిలో ఇవన్నీ ఉంటాయా? శాస్త్ర ప్రకారం ఇవన్నీ ఉంటాయా అని ప్రశ్నిస్తూ ఉంటే దానికి బామ్మగారు ఎంతో పరిణితో సమాధానం ఇస్తూ ఉంటారు. శాస్త్రాలు సాంప్రదాయాలు సృష్టించింది మనిషే కానీ అవి మనుషులను సృష్టించలేదు. ఏ వేడుకైనా ముఖ్య ఉద్దేశం అందరూ సంతోషంగా ఉండడం, బాధలన్నీ మర్చిపోయి నవ్వుకోవడం. ప్రాంతాలు పరిస్థితులను బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయని, కాబట్టి ఈ వేడుకను సరదాగా ఎంజాయ్ చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ బామ్మగారిని ఆలోచనకు ఏకీభవిస్తూ ఉంటారు. బామ్మగారి నిర్ణయంతో ఇంట్లో సరదాగా 2 వర్గాలు ఏర్పడతాయి. మావయ్య గారి తరపున మేం అబ్బాయి వారిగా ఏది చెప్తే అదే జరగాలి, మీరేం చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందే అంటూ హుషారుగా సవాల్ విసురుతూ ఉంటుంది హారిక కూడా. పెళ్లి చూపులు అయ్యేదాకా వాళ్ళతో మాట్లాడి విలువ తగ్గించుకోవద్దు అని తన టీంతో అంటూ ఉంటుంది. అంతగా ఊహించుకోకండి, అమ్మవైపు మేం 3 కొడుకులు ఉన్నాం, అంత ఈజీగా ఆడుకోనివ్వం అంటూ ఎదురుదాడికి దిగుతూ ఉంటారు. అందరూ సంతోషంగా పెళ్లి చూపుల గురించి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే మేఘన మాత్రం అక్కడే నిలబడి తీవ్రమైన అసూయతో రగిలిపోతూ ఉంటుంది. బామ్మగారు గమనించి అందరూ ఆనందపడుతూ ఉంటే నువ్వేంటి బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటారు. మేఘన కవర్ చేస్తూ పెళ్లి కొడుకు తరపున ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను బామ్మ అంటూ ఉంటుంది. దానికి బామ్మగారు సూటిగా చూస్తూ ఆలోచించు, కానీ అతిగా మాత్రం చేయకు అని గట్టిగా హెచ్చరిస్తూ ఉంటారు. చివరిలో బామ్మగారు హాల్లో కూర్చొని ఉండగా సర్వెంట్ ఎంతో మురిపెంగా కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. నేను నా స్వహస్తాలతో పెట్టిన వేడివేడి కాఫీ బామ్మగారు అదిరిపోయిందా బెదిరిపోయిందా అని అడుగుతూ ఉంటాడు. కాఫీ తాగి ముఖం చిట్లించిన బామ్మగారు అదిరలేదు బెదరలేదు, దరిద్రంగా ఉంది, నీ మొహంలో ఉంది అని తనదైన శైలిలో పంచివేస్తూ ఉంటారు. బామ్మగారు అతన్ని పరిశీలనగా చూస్తూ నీ మొహం చూస్తుంటే తేడాగా ఉందిరా, నువ్వు దొంగవా అని నిలదీస్తారు. దానికి అతడు ఏమాత్రం దాచుకోకుండా అంత కరెక్ట్గా ఎలా చెప్పారు బామ్మగారు, ఒకప్పుడు దొంగనే కానీ ఇప్పుడు అన్నీ మానేసి మంచిగా పని చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నాను అని ఒప్పుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు తెలియక తప్పులు చేసినా ఇప్పుడు తెలుసుకొని మారావు, ఇప్పుడు నచ్చావురా అబ్బిగా అని అంటూ ఉంటారు. పేరు అడిగితే నా పేరు బాసు, కానీ నేనెవరికి కాను దాసు అని ప్రాసతో బదిలిస్తాడు. బామ్మగారు నవ్వుతూ పేరు కూడా నీ కాఫీలాగే చండాలంగా ఉంది అనగానే అతడు తన పూర్తి పేరు బాగురు సుబ్బారావు, అందరూ షార్ట్ కట్లో బాసు అని పిలుస్తారని చెప్తా ఉంటాడు. బామ్మగారు నవ్వుతూ అతన్ని అక్కడి నుంచి పంపించి లోపలికి వెళ్తారు. షష్ఠపూర్తి పెళ్లి చూపుల కోసం తండ్రి గారు పెళ్ళికొడుకు నీట్గా సూట్ వేసుకొని గడ్డం సరి చేసుకుని సోఫాలో స్టైల్గా కూర్చుంటారు. కోడళ్ళు హారిక, ఉష, మేఘన ఆయన చుట్టూ చేరి పెళ్ళికొడుకు తరపు పెద్ద మనుషులుగా హడావుడి చేస్తూ ముస్తాబును సరిచేస్తారు. మధ్యలో బామ్మగారు కూర్చొని ఎంతసేపు పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురండి, నాకు కోపం వస్తుంది అని గదమాయించగా వస్తున్నాం వస్తున్నాం, కొంచెం ఆలస్యానికి అంత కోపమైతే ఎలా అంటూ అబ్బాయి తరపున వాళ్ళు సరదాగా బదిలిస్తూ ఉంటారు. మరోవైపు తల్లిగారు పెళ్లి కూతురు ముత్యాల్లాంటి నీలిరంగు పట్టు చీర కట్టుకొని సిగ్గులొలికే చిరునవ్వుతో రెడీ అవుతూ ఉంటారు. కొడుకులు కిరణ్ మరియు సోదరులు అమ్మగారి భుజాలపై చేతులు వేసి ఎంతో ఆప్యాయంగా తోడుగా హాల్లోకి నడిపించుకుంటూ తీసుకొస్తారు. ఆ సమయంలో వచ్చే నేపథ్య గీతం ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తుంది. అందంగా నడుచుకుంటూ వస్తున్న భార్యను చూసి తండ్రి గారి ముఖంలో అంతులేని సంతోషం, చిరునవ్వు వెల్లువిరుస్తాయి. కుటుంబ సభ్యులందరూ చప్పట్లు పడుతూ నవ్వులతో ఆ క్షణాన్ని ఆస్వాదిస్తారు. సిగ్గులొలికిన పెళ్లి కూతురు హాల్లోకి రాగానే బాసు ట్రేలో కాఫీ కప్పు తీసుకొచ్చి పెళ్లి కూతురికి అందిస్తాడు. పెళ్లి చూపుల సాంప్రదాయం ప్రకారం తల్లిగారు సిగ్గుపడుతూ ఆ కాఫీ కప్పును తీసుకొని పెళ్లి కొడుకులో కూర్చున్న తన భర్తకు చేతికి అందిస్తారు. భర్త ఎంతో ప్రేమగా భార్యను చూస్తూ కాఫీ కప్పును అందుకోవడంతో హాల్లో కుటుంబ సభ్యులందరి ముఖాల్లో నవ్వులు, పండుగ సందడి నిండుతుంటాయి. ఈ అద్భుతమైన ఫ్యామిలీ పెళ్లి కూతుర్లా కూర్చున్న తల్లిగారికి కిరణ్మయ్ కొడుకులు 3 తోడుగా నిలబడతారు. చూశారు కదా, మా పెళ్లి కూతుర్ని పేరు కిరణ్మయ్,
అని కొడుకులు గర్వంగా పరిచయం చేస్తారు. దీనిపై కోడళ్ళ వైపు నుంచి ఉష స్పందిస్తూ పెళ్లి కూతురు పేరే కాదు రూపం కూడా అంతకంటే బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటుంది. మా అబ్బాయి తరపున మేము కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం, మీ అమ్మాయిని సమాధానం చెప్పమనండి అని కోడలి టీం అంటుంది. దానికి కొడుకులు ఏమాత్రం తగ్గకుండా మీరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా మా అమ్మ సమాధానం చెప్తుంది, అడగండి అని పూర్తి నమ్మకంతో ధైర్యం ఇస్తూ ఉంటారు. మా అబ్బాయికి రకరకాల వంటలు అంటే చాలా ఇష్టం, మీరు వంటలు బాగా చేస్తారా, అసలు వంట వచ్చా అని హారిక సూటిగా అడుగుతూ ఉంటుంది. ఆ ప్రశ్నకు తల్లిగారు చిరునవ్వుతో సమాధానం ఇస్తూ నేను వంటలు చాలా బాగా చేస్తాను, కావాలంటే ఇంతకుముందే నా చేత్తో పెట్టిన కాఫీ ఆయన తాగారు కదా, అది ఎలా ఉందో ఆయన్నే అడగండి అని అంటూ ఉంటారు. అందరూ ఆసక్తిగా చూడగా తండ్రి గారు కప్పును కింద పెట్టి భార్య వైపు ఎంతో ప్రేమగా చూస్తూ కాఫీ చాలా బాగుంది అని ప్రశంసిస్తూ ఉంటారు. ఆ మాట వినగానే కొడుకులంతా ఎగిరి గంతేసి చప్పట్లు కొడుతూ సంబరపడతారు. తల్లిగారు మురిసిపోతుంటే కోడళ్ళ టీం సరదాగా ఉసూరుమంటూ ఉంటుంది. షష్ఠపూర్తి వేడుకలు మరింత రంగరంగ వైభవంగా మొదలవుతాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి అన్న మన పందిరి అనే ఆనంద గీతానికి డ్యాన్సులు చేస్తూ హోరెత్తుతూ ఉంటారు. అందరూ కలిసి పసుపు రంగు బంతి పూల దండలను ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఆ తర్వాత దంపతులిద్దరూ ఒకరికొకరు పూలమాలలు మార్చుకొని ఆనందంగా నవ్వుతూ వేడుకను జరుపుకుంటూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, బొమ్మరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో ప్రేమగా ఒకరికొకరు పూలమాలలు మార్చుకొని కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆనందంగా నవ్వుతూ షష్ఠపూర్తి వేడుకను జరుపుకున్నారు. మరి ఎంత ఆనందంగా పండుగలా ఉన్న ఈ ఇంట్లో మేఘన తన కుట్రలతో ఎలాంటి విఘ్నాలు సృష్టించబోతోంది, ఆ వేడుకను ఎలా చెడగొట్టాలని చూస్తుందో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన సీరియల్స్ గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవజ్యోతి టాక్.